చింత చింత ఎందుకు నీ పులుపు చావదు అంటే, "ఆ! నేను చేస్తే నువ్వు నా మీదకి ఎక్కేస్తావు కదా!" అని అంటదంట. సో, మనమందరం అనుకుంటాం ఆవకాయ పచ్చడి తింటేనే అబ్బా! అబ్బబ్బా! అని అంటామని. ఒక్కసారి చింతకాయ పచ్చడి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి. అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! అని ఖచ్చితంగా అంటారు. నేనెందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానా, ఎందుకంటే మా హోటల్‌లో చింతకాయల సీజన్ వచ్చిన ప్రతిసారి వారానికి ఒకసారో, రెండు సార్లో కాదండి. కుదిరినన్ని సార్లు కూడా మేము ఈ చింతకాయ తొక్కు పచ్చడే పెడతామనమాట. కానీ ఎంత చింతకాయ పచ్చడి పట్టినా కూడా మన సాంప్రదాయమైన ఆవకాయ పచ్చడిని మనం మర్చిపోతామా చెప్పండి? సో, అందుకే చింతకాయ పచ్చడితో నాకు నచ్చినట్టుగా ఒక 4 ముద్దలు తినేసానా, తినగానే ఇలా ఆవకాయ పచ్చడితో వచ్చేసాననమాట. సో, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా! ఏంట్రా ఇది చింతకాయ పచ్చడి రెసిపీ అది ఇది అని చెప్పి ఆవకాయ పచ్చడి గురించి మాట్లాడుతుందనా? అదేనండి. ఇప్పుడు మీరు అడిగారనుకో, మీకు చింతకాయ పచ్చడి కావాలా? వద్దా? అని చెప్పి నేను ఖచ్చితంగా మీకోసం చెప్తాననమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండ్రోయ్!